పర్సెంటేజెస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ పర్సెంటేజెస్ అనే టాపిక్స్ పై నుంచి మనకు అంకగణితం అనేది రావడం జరుగుతుంది. ఈ అంకగణితం అర్థమెటిక్, ఇది మ్యాథమెటిక్స్ విద్యార్థులైనా సరే, నాన్ మ్యాథ్స్ విద్యార్థులైనా సరే అందరినీ ఇబ్బంది పెట్టే టాపిక్ ఏంటంటే ఈ అర్థమెటిక్ అనే టాపిక్. సో దీన్ని కొంచెం అనలిటికల్ వేలో నిత్య జీవితంలో దాన్ని ఉపయోగించుకునే ఉద్దేశంతో మనం నేర్చుకోవాలి తప్ప సబ్జెక్ట్ని ఫార్ములాస్ బేస్డ్గా నేర్చుకుంటానంటే మాత్రం కాస్త ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఎగ్జామినేషన్లో సక్సెస్ఫుల్గా ఆన్సర్ చేయాలంటే అర్థమెటిక్ని కొంచెం అనలిటికల్ వేలో, అప్లికేషన్ ఓరియంటేషన్లో చూడాల్సి ఉంటుంది. సో ఇందులో మీరు పర్సెంటేజెస్ కావచ్చు, దాని అప్లికేషన్ సంబంధించి ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, ఈ మధ్యకాలంలో మనకి కొత్తగా వచ్చిన జిఎస్టీ యాడెడ్ సర్వీసెస్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించిన ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా మనం పర్సెంటేజెస్ని కనుక మార్చుకుంటే రేషియో ప్రపోర్షన్స్గా మారిపోతుంది. రేషియో ప్రపోర్షన్కి వచ్చేసరికి మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అంటే పార్ట్నర్షిప్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా కాలము దూరము, కాలము పనికి సంబంధించి ప్రపోర్షనేట్ అంటే ఏదైతే అనుపాతం ఉంటుందో అనుపాతానికి సంబంధించిన అప్లికేషన్స్ బేస్ చేసుకొని టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ టైమ్ అండ్ వర్క్ కూడా అడగడం జరుగుతుంది.